ఆరోగ్యం, తర్వాత ఆదాయం, తర్వాత ఆనందం లేదా ఆధ్యాత్మికం. మూడోది ఆధ్యాత్మికం అంటే మంచి భావన, అంటే ఎవరిని మోసం చేయని తత్వం, తనకున్న దాని పట్ల మంచి, తనకున్న దాన్ని ఉన్నట్లు ఉండడం, సొసైటీలో బాగుండడం. తర్వాత ఆధ్యాత్మికం అంటే నేను ఆధునిక ఆధ్యాత్మికం చెప్తున్నా, పురాణ ఆధ్యాత్మికం చెప్తలేం. భక్తి, శ్రద్ధ, పూజ చేయాలి, రుద్రాక్షలు వేసుకోవాలి, లేకపోతే విభూతి పెట్టుకోవాలి, 2 సార్లు స్నానం చేయాలి, ఒక పూట భోజనం చేయాలి, ఒక పూట అల్పాహారం చేయాలి. అది కాదు నేను ఆధ్యాత్మికం చెప్పేది. బొట్టు పెట్టకున్నా, స్నానం చేయకున్నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అనేది ఒక ఆధ్యాత్మికం. ఇది ఆధ్యాత్మికం. తర్వాత ఆనందం. ఇది మూడు బ్యాలెన్స్ చేసుకున్నోనికి ఆనందం ఉంటుంది. ఎట్లా అంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి సరిపడినంత ఆదాయం ఉంటే ఆనందంగా ఉంటాడు. దీంతో పాటు ఆధ్యాత్మికత ఉంటే ఏదానికి ఎంతసేపు బాధపడాలని తెలిసినోడు. కాబట్టి ఆధ్యాత్మికం సరైన సబ్జెక్ట్ అంటే ఉండాలి. అది 60లో కాదు 20లోనే రావాలి. ఆధ్యాత్మిక ఆలోచనలలో ఆధ్యాత్మికం అర్థం కావాలి. అంటే జీవితం అర్థం కావాలంటే ఫస్ట్ ఏం తెలవాలంటే, మనకు ఇప్పుడు వేరొనికి బాధ ఎట్లా అవుతుంది, మనం ఒక మాట అంటే బాధ అవుతుంది, ఆ మాట అనకుండా ఉండడం తెలవాలి. అంటే ఏ పోరా బై సతాయించకు అంటే వానికి కోపం వస్తుంది, వాడు బాధపడుతుండ. అంటే మనకు అట్లా ఎవడు అనొద్దు అంటే మనం ఫస్ట్ వానికి అనొద్దు. తర్వాత ఇంకోటి ఏంటిదంటే మనకు ఉన్న దానితోటి తృప్తి పడాలి. ఉన్నదే 10 కోట్ల విలువ అనుకొని ఆనందంగా ఉండాలి. మనకంటే బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, చెప్పులు లేని వాళ్ళు ఉన్నారు, సరైన జాగ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకసారి చూస్తే మనకు భగవంతుడు అంతనో కొంతనో ఇచ్చిండు అని తృప్తి చెందే మానసిక స్థితి రావాలి. ఆ మానసిక స్థితి వచ్చిందేమనుకో ఆధ్యాత్మికంలో ప్రయాణం మొదలవుతుంటుంది. ప్రయాణం మొదలైన కొద్దీ ఎక్కువ సంతోషపడద్దు, ఎక్కువ బాధపడద్దు. ఉన్నదాని పట్ల వైరాగ్యం ఉండొద్దు. వైరాగ్యం అసలే ఉండొద్దు. రికార్డ్ చేస్తా. అయితే మనకున్న దాని పట్ల ఒక ఎరుకతోటి ఉండాలి. మనకి ఏదైతే ఉందో అదే మనకు సంతోషం. ఏమన్నా వైరాగ్యం ఉండదు. వైరాగ్యం మీన్స్ ఏంటిదంటే ఇది వద్దు, మనకు అవసరం లేదన్నట్లు కాదు. ఉన్నా గానీ వాడుకోవాలి, గౌరవంగా వాడుకోవాలి. ఇప్పుడు మనకు ఫోన్ ఉంది, మన దగ్గర చిన్న ఫోన్ ఉంది, యాపిల్ ఫోన్ లేదు, చిన్న ఫోన్ ఉంది, నాది 12,000 ఫోన్, 12,000 ఫోన్. దీన్నే మంచిగా గౌరవంగా వాడుకోవాలి. ఇది యాపిల్ ఫోనే కావాలని ఒక వ్యామోహం వద్దు. దాని పట్ల నాకు డబ్బు లేదని చింత వద్దు, డబ్బు లేదని ఆలోచన చేయు. డబ్బు ఎట్లా సంపాదించాలని ఆలోచన చేయు. డబ్బు సంపాదించడానికి ఆలోచన చేయి, దానికోసం దారులు వెతుకు. అంతేగాని ఏ దారులు అంటే ఆ దారిలో పోయి డబ్బు సంపాదించాలని చెప్పి రాత్రి పగలు ఆలోచన చేసి మన శక్తిని వృధా చేసుకోవద్దు. ఉన్న దగ్గర మనకున్న దాంట్లో సోర్సు వెతుక్కోవాలి. నేను ఇంకా ఏం చేస్తే ఇంకొక 2 hours ఎక్స్ట్రా ఏమైనా వర్క్ చేస్తే కొంచెం ఆదాయం పెరుగుతుంది, ఆ దారులు వెతకాలి. లేదు ఇంకొక దారి ఉంది, ఇది గాంధీజీ చెప్పింది. నీకు వచ్చినాయి 10,000, 12,000 ఖర్చు అవుతుంది, కానీ 8,000కే లేదా 9,000 ఖర్చు పెట్టే మానసిక స్థితిని సంపాదించుకో. అంటే నీ అవసరాలను కొంచెం కుదించుకుంటే కూడా నువ్వు ఆదాయం ఒక 1,000 రూపాయలు సంపాదించినట్టు లెక్క. శాలరీ 10,000, కానీ ప్రతి నెల సంపాదన ఖర్చు అవుతుంది 10,000 అనుకో. దాంట్లో 1,000 ఖర్చు తక్కువ చేయడం వల్ల 1,000 సంపాదించినట్టే అదనంగా. సో అట్లా మెల్లగా తర్వాత 1,500, తర్వాత 2,000, అట్లా ఖర్చులను తగ్గించుకోవడం కూడా ఆదాయమే. తర్వాత కొన్ని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడము. తర్వాత మనం ఇంకొక 2 గంటలు ఎక్కువ పనిచేసి దానికి సంబంధించిన దాంట్లో ఇంకో కొంచెం ఆదాయం పొందడం, 2 లేదా 3 గంటలు. ఈ రోజుల్లో చాలా దారులు ఉన్నాయి, ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఒక 2 గంటలు ఎక్కడనో ఏదన్నా, ఒకవేళ ఆదివారం ఉందనుకో ఏదో క్యాటరింగో చేస్తారు, ఫుడ్ వడ్డించడానికి పోతే 1,000 రూపాయలు ఇస్తారు, 800 ఇస్తారు. అంటే సింపుల్ గా చెప్తున్నా, అది చిన్నది దారి చెప్తున్నావు. దారి అంటే అది ఎవరికి పనికొస్తే వాళ్ళకి తీసుకోవచ్చు. ఇప్పుడు వేరే ఆలోచనలు ఉంటే ఆలోచనలతో ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు అట్లా కూడా తీసుకోవచ్చు. లేదు ఒకవేళ ఒక డ్రైవింగ్ వస్తుంది, కార్ డ్రైవింగ్ వస్తుంది, సిటీలలో ఉన్నారు, ముసలి వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు ఫారెన్ కంట్రీస్ లో ఉంటారు, వాళ్ళ కొడుకులు బిడ్డలు, వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు పంపిస్తారు. వీళ్ళకు డ్రైవింగ్ చేసి ఓపిక ఉండదు. అప్పుడు ఏంటంటే డ్రైవింగ్ చేస్తే వాళ్ళు 600 ఇస్తారు ఫర్ 2 hours. 2 hours తర్వాత మళ్ళీ ఇంకొక 600 ఇస్తారు, 1,200 ఇస్తారు. 4 hours కు 1,200 ఇస్తారు, అంటే 300 లెక్క. తర్వాత 4 hours 8 hours అట్లా ఉండగలిగితే ఇంచుమించు 1,500 ఇస్తారు, 1,500 నుంచి 2,000 మధ్యలో ఇస్తారు. 1 day ఇట్లా డ్రైవింగ్ చేయడానికి పోతే కూడా ఒక 1,500 వస్తాయి. అట్లా
లేదు నీవు సిటీకి దగ్గరలో ఉన్నావు, బైక్ ఉంది, ఇంజనీరింగ్ చేసినావు, డ్రాయింగ్ వచ్చింది, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, కొత్త ఇల్లు కట్టడానికి గ్రాఫ్ గీయొచ్చు. తర్వాత ఎవరన్నా ఏదన్నా ఒకవేళ ఏదో సంథింగ్ ట్యూషన్ లాంటిది ఏమన్నా సబ్జెక్టు గురించి కొద్దిసేపు నాకు వారంకి ఒక్కసారి మాత్రం అవైలబుల్ ఉంటా. మీ డౌట్స్ ఏమైనా ఉంటే 1 వీక్ డౌట్స్ ఒక్క రోజు క్లియర్ చేస్తా. కానీ ఆ రోజు ఒక 10 మంది వస్తారు, 10 మంది డౌట్ క్లియర్ చేస్తా. నాకు తెలిసిన సబ్జెక్ట్, నాకు కెమిస్ట్రీ ఇష్టం, కెమిస్ట్రీలో ఏ సబ్జెక్టు ఏం టాపిక్ ఉన్నా నేను క్లియర్ చేస్తా. మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ అట్లా క్లియర్ చేస్తా. కానీ ఆ ఒక్కరోజు నాకు అందరు 50 రూపాయలు, 10 మంది 50 రూపాయలు ఇవ్వాలి, లేదా 100 రూపాయలు ఇవ్వాలి, అంతే. అదొకటి. అట్లా కూడా ఏం లేదు, ఇంకా ఏదైనా వెతుక్కోవచ్చు, ఇంకా ఏదైనా రైటింగ్ చేయడం కానీ ఇంకేదైనా చేయొచ్చు, ఒక డ్రాయింగ్ చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. మొత్తం మీద అయితే నువ్వు ఖర్చులు తగ్గించుకోవడం ఒకటి. ఆదాయం సంపాదించాలంటే, డబ్బు సంపాదించాలంటే ఖర్చు తగ్గించుకోవాలి. నువ్వు ఇన్కమ్ జనరేట్ అయ్యేటి పనులు ఏమైనా ఉంటే నేర్చుకోవాలి, అదొకటి. అట్లా ఆదాయం. ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఆనందంగా ఉండడానికి మనము ఫ్యామిలీతో ఎక్కువ గడపడము, తర్వాత పిల్లలతోటి గడపడము, లేకపోతే ప్రకృతిలో గడపడము, తర్వాత మౌనంగా ఉండడము, మంచి పాటలు వినడము, ఇది ఆనందంకు సంబంధించిన విషయాలు. మంచి ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకొని తినడము, ఇది ప్రిపేర్ చేయడము, ఇంటోళ్ళకు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఒకరోజు 1 గంట 2-3 గంటలు కేటాయించడము, ఫ్రెండ్స్ తోటి ఏమన్నా మంచి భక్తికి సంబంధించినవి, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు మాట్లాడడం ఆనందంగా గడపడానికి పనికొస్తుంది. పొద్దున ఒంటరిగా నడవడము, సూర్యోదయాన్ని చూడడము, వాకింగ్ చేయడము, సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడడము, తర్వాత ప్రకృతిలో గడపడం, ఇది ఆనందానికి సంబంధించినవి. ఆరోగ్యం అంటే ఎంత తినాలి, ఏం తినాలి, అదొక క్వాలిటీ ఫుడ్ను ఒక డైట్ని ఎంచుకొని అట్లా మేనేజ్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. ఫిజికల్గా కొంచెం ఎక్సర్సైజులు చేయాలి, నడవడము, తర్వాత ఏమన్నా యోగాసనాలు వేయడము, తర్వాత కొన్ని ఎక్సర్సైజులు చేయడము, వామప్, ఏదన్నా సరే స్థిరంగా ఉండొద్దు. అంటే కదలికలు ఉండాలి. కనీసం అంటే ఒక 3 కిలోమీటర్లు నడవాలి అని పెట్టుకోవాలి. తర్వాత కనీసం రోజు ప్రాణాయామం, ముక్కుతోటి ఎడమ ముక్కుతోటి ఒక 12 సార్లు శ్వాస పీల్చుకొని కుడి ముక్కుతోటి వదలాలి, కుడి ముక్కుతోటి తీసుకొని ఎడమ ముక్కుతోటి వదలాలి, తర్వాత ముక్కుతోటి తీసుకొని నోరుతోటి వదలాలి. ఈ శ్వాస ప్రాణాయామంలో కొంచెం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటాడో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కదులుతున్నాడంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ తర్వాత అట్లా మనిషి యొక్క జీవన శైలిని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత తన ఆలోచనలను, తన దినచర్యను ఫిక్స్ చేసుకోవాలి. మనిషి దినచర్యను ఫిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా రోజులో కొంతసేపు వాకింగ్ చేయాలి, కొద్దిసేపు ప్రాణాయామం చేయాలి, 1 గంట తన కోసం తను కేటాయించుకోవాలి. తర్వాత కొత్త విషయాలు నేర్చుకునే దాని పట్ల ఒక కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవాలి. కొత్త వర్డ్స్ కానీ, కొత్త శ్లోకం కానీ, కొత్త విషయాలు కానీ నేర్చుకోవాలి. తర్వాత కనీసం ఒక 15 నిమిషాలు మనిషి ఏకాంతంగా ఫోన్ పక్కన పెట్టి, టీవీ పక్కన పెట్టి, ఫ్యామిలీ అందరు పక్కన పెట్టి ఏకాంతంగా ఒక 15 నిమిషాలు గడపాలి. 15 నిమిషాలు మినిమం. 1 గంట అయితే ఇంకా బాగుంటుంది. 1 గంట ఏకాంతంగా, ఏం లేకుంటే ఏకాంతంగా అట్లా ఊరికి ఏ ఆలోచనలు వస్తున్నా దాన్ని గమనిస్తుండాలి, దానికి స్పందించకుండా అట్లా ఉండాలి. అట్లా ఉండడం వల్ల ఏమిటంటే మానసిక ప్రశాంతత పడుతుంది. అందుకే ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఆధ్యాత్మికం 4 తప్పనిసరి. ఇవి చాలా చిన్న విషయాలే. చిన్న విషయాల ద్వారానే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. మన జీవనశైలి మారుతుంది, జీవితం అర్థమవుతుంది. జీవితం అర్థమైనప్పుడు మనిషి ప్రశాంతంగా హాయిగా బతకగలుగుతాడు. మనిషికి గొప్ప కోటలు, పెద్ద లక్ష్యాలతోటి గెలుపు ఓటములతోటి